బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని పలు ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ, మలక్పేట ఆర్టీఏ కార్యాలయాలపై ఏకకాలంలో దాడి చేశారు అధికారులు. అధికారులను బయటకు పంపించి గేట్లు మూసేసి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి కార్యాలయాల్లో అధికారులకు ఏజెంట్లకు మధ్య పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయని ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ 10 మంది కీలక ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వరకు ఈ సెర్చింగ్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్లోని పలు ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారుల సోదాలైతే కంటిన్యూ అవుతున్నాయి. అటు ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ మరియు మలక్పేట ఆర్టీఏ కార్యాలయాలపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అధికారులను బయటకు పంపించి గేట్లు మూసేసి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి కార్యాలయాల్లో అటు అధికారులకు అదేవిధంగా ఏజెంట్లకు మధ్య పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయంటూ కూడా ఏసీబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 10 మంది కీలక ఏజెంట్లనైతే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక వారి వద్ద నుంచి వచ్చిన సమాచారం మేరకు మాత్రం ఈ సోదాలైతే నిర్వహిస్తున్నారు. ఇక ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్టీఏ ఆఫీసుల్లో సోదాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైదరాబాద్లోని అటు ఉప్పల్ అదేవిధంగా తిరుమలగిరి ఇంకా ఏ ప్రాంతాలపై ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు? పూర్తి వివరాలేంటి? ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లోని పలు ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ ఆర్టీఓ ఆఫీసులో కూడా పూర్తిగా గేట్లు క్లోజ్ చేసి లోపల ఉన్నటువంటి అధికారులతో పాటు కొంతమంది ఏజెంట్లు, ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ బయట ఉండేటువంటి ఏజెంట్లు, బ్రోకర్లు వారందరూ కూడా ఇక్కడ లోపల ఉన్నారు. వారికి సంబంధించి పూర్తి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఆర్టీఓ ఆఫీసుల పైన వరుసగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఈసారి రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీసులపై సోదాలు చేయడం జరిగింది. ఎక్కువగా అవినీతి జరుగుతుంది. ఏజెంట్లను బ్రోకర్ల ద్వారా వస్తేనే పనులు అవుతున్నాయి తప్ప నేరుగా ఎవరైతే వాహనదారులకు వచ్చి లైసెన్సులు తీసుకునే వారు కావచ్చు, ఇటు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు వచ్చిన సమయంలో నేరుగా పనులు చేయట్లేదు అధికారులు. బ్రోకరు ఏజెంట్ల ద్వారా వస్తేనే పనులు చేస్తారు, వారి ద్వారానే ఫ్లైల్ కింద అని చెప్పి లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులకు వరుసగా వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. సోషల్ మీడియా కావచ్చు, ఎక్స్ ఖాతా నుంచి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఫిర్యాదులు వస్తున్నాయి ఏసీబీ కాల్ సెంటర్కి. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఉప్పల్ ఆర్టీఓ ఆఫీసులో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక తిరుమలగిరిలో హైదరాబాద్ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతున్నాయి. అదేవిధంగా మన్నెగూడ మరికొన్ని ఆర్టీఓ ఆఫీసులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు నిజామాబాద్ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ 91,000 నగదు, అంటే వాళ్ళు కలెక్ట్ చేసిన నగదు కంటే 91,000 నగదు అదనంగా లభించిందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్లో కూడా ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినాయో ఆ ఆర్టీఓ ఆఫీసులపై వరుసగా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో ఆర్టీఓకి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా, అంటే వారు బిల్లులు కట్టించుకోవడం, ఆ తర్వాత సక్రమంగా చేస్తున్నారా లేదా వాటికి సంబంధించి ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం లోపల మనం పక్కన చూసినట్టయితే ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన ఏజెంట్లు, బ్రోకర్లకు సంబంధించిన ఆఫీసులే ఉంటాయి. ఆ ఆఫీసులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైనా ఆర్టీఓ ఆఫీస్లో పని కావాలంటే పక్కన ఉన్నటువంటి బ్రోకర్లు, ఏజెంట్లకు సంబంధించిన ఆఫీసులలోనే సంప్రదిస్తే అందులో వాళ్ళు లోపల పని చేసి పెడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం పైన దాదాపు 4 షట్టర్లు ఉన్నాయి. ఆ 4 షట్టర్లు కూడా క్లోజ్ అయి ఉన్నాయి. కింద ఒక షట్టర్ క్లోజ్ ఉంది, పక్కన ఒక షట్టర్ ఓపెన్ ఉంది. కానీ వాటిలో ఎలాంటి ఇప్పుడు కార్యక్రమాలు చేయట్లేదు. పక్కన ఇంకా 10-20 షాపులు కూడా ఏజెంట్లకు సంబంధించిన షాప్స్ ఉన్నాయి. అందులో కూడా మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఏజెంట్లు తో
తోనే పని జరుగుతుంది. ఏదైనా ఒక వెహికల్ కొత్తది కొనుగోలు చేసినప్పుడు ఆ వెహికల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నేరుగా వాహనదారుడు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్లకు కానీ ఏజెంట్లకి ఫైల్ ఇస్తే వాళ్ళు లోపల ఫైల్ పెట్టేసి ఫైల్కు 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక్కొక్క వాహనానికి తీసుకుంటారు. ఇక లక్కీ డ్రాకి సంబంధించి నెంబర్ల ఆక్షన్ కూడా ఉంటుంది, అందులో కూడా గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి ఏసీబీకి ఫిర్యాదు రావడంతో వీటన్నిటిపైన పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించిన అధికారులకి ఏజెంట్లకి లోపల పని ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు 7 ఏజెంట్లను ఉప్పల ఆర్టీఓ ఆఫీసులో అదుపులోకి తీసుకొని వారు ఎన్ని ఫైల్స్ ఇస్తున్నారు, రోజు ఎన్ని ఫైల్స్ తీసుకుంటున్నారు, ఎన్ని ఫైల్స్ ఇస్తున్నారు, వాటి ద్వారా వారికి ఎన్ని లంచాలు ఇస్తున్నారు అనే దానిపైన ఏసీబీ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. కానీ ఆర్టీఓ ఆఫీసుల పైన అవినీతి ఆరోపణలు రోజుకి వస్తున్నా కూడా ఎలాంటి చర్యలు ఉండట్లేదు. ఉన్నత స్థాయి అధికారులు దృష్టి పెట్టాలి. ఈ ఆర్టీఓకి సంబంధించిన ఆఫీసులలో అవినీతి బాగా జరుగుతుంది. అసలు ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు ఇక్కడ పూర్తిగా లంచాలకు అలవాటు పడ్డారు. లంచం ఇస్తే తప్ప పనిచేయని పరిస్థితి ఆర్టీఓ ఆఫీసులలో ఉందని చెప్పేసి కూడా గతంలో నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఎలాంటి విషయాలు, సంచలన విషయాలు బయటకు వస్తాయనేది కూడా ఏసీబీ వచ్చి మాట్లాడితే అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక తిరుమలగిరిలో, మన్నెగూడలో, ఉప్పల ఆర్టీఓ ఆఫీసులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు రాత్రి వరకు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.